మనకి న్యాయం చేయనటువంటి ముఖ్యమంత్రి మన ఎస్సీలకు సంబంధించినటువంటి 27 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎత్తివేసి ఇవాళ మనకి అన్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఇవాళ మనం ఇంకా కొనసాగించాలా? మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఓటు బ్యాంక్ గా పరిగణిస్తూ ఎస్సీలందరూ మా వెంట ఉన్నారు అనేటువంటి ప్రగల్భాలు పలుకుతూ మేమేదో మీకు ఏదో మేలు చేస్తున్నాం అన్నట్టు మరి ఎంగిలి చేయి విసిరినట్టుగా ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి ఇవాళ నిజంగా ఆ కార్పొరేషన్ల ద్వారా మీకు న్యాయం జరుగుతున్నదా అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. మీ బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో చదువులు అందుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మరి ఆ చదువులకని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు